హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఈరోజు వీడియో ఏంటి అంటే మన ఇంట్లో హోమ్ టూర్ అనమాట. చూసేయండి, నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఇప్పుడైతే బయట నుంచి స్టార్ట్ చేద్దాం అనమాట. సో మీకు లాస్ట్లో ఒక ట్విస్ట్ ఉంటుంది, లాస్ట్ వరకు తప్పకుండా చూసేయండి. పదండి, వెళ్ళిపోదాం. సో ఇదైతే ఎంట్రన్స్ అనమాట. సో చూసారు కదా, విండో కర్టన్స్, ట్రీస్, చిన్న ల్యాంప్స్ ఎంత అందంగా ఉందో. సో మీరు ఇంత చిన్న ఇంటిని కూడా ఇంత అందంగా డెకరేషన్ చేసుకోవచ్చు అనేది మీకు ఇందులో అర్థమైపోద్ది అనమాట. ఇక్కడ చూసారు కదా, ముందు టైల్స్ మనకి నచ్చినట్లు వేయించుకోవచ్చు. ఇంకా ఇదైతే గార్డెన్. సో బయట చూసారు కదా ఎలా ఉంది మన గార్డెన్. ఇంకా బయట అంతా చాలా బాగుంది కదా. సో ఇప్పుడైతే హాల్ చూసేద్దాం. హాల్ ఇంకా సూపర్గా ఉంటుంది, చూసేయండి. చిన్న ఇంట్లో మనం ఎలా డెకరేట్ చేసుకోవచ్చు, ఇంటీరియర్ డిజైనింగ్ ఎలా చేయొచ్చు, మొత్తం ఈ వీడియోలో ఉంటుందన్నమాట. చూసేయండి. సో ఇదైతే హాల్ అనమాట. హాల్లో సోఫా మనకి ఒకటి సరిపోతుంది, ఎల్ షేప్ది. ఇంకా కృష్ణుడి బొమ్మ, ఇంకా అలాగే లైట్ అనమాట. సో దాని తర్వాత టీపై, ఇంకా టీవీ యూనిట్ చూసారు కదా ఎంత బాగుందో. అలాగే ఇండోర్ ప్లాంట్ అనమాట. చూసారు కదా, హాల్ సూపర్ అంటే సూపర్గా ఉంది కదా. ఇప్పుడైతే మనకి ఎంతో ఇష్టమైన కిచెన్లోకి వెళ్తున్నాం అనమాట. ఎంత చిన్న కిచెన్ అయినా ఇంత అందంగా మార్చుకోవచ్చా అని మీరు చూస్తారనమాట. కిచెన్లోనే దేవుడిది కూడా సంబంధించి ఉంటుంది. దేవుడి షెల్ఫ్ కూడా కబోర్డ్స్తో ఉంటుంది అనమాట. చూసేయండి, సింపుల్గా ఉంటుంది. దాని పక్కనే షింకు, దాని పక్కనే చిన్న స్మాల్ కిచెన్. ఇంత అందంగా చేయొచ్చా అనేది నా వీడియోలో చూసేయండి. సో చూసారు కదా, ఇదైతే దేవుడికి సంబంధించింది. మనం ఇక్కడ అన్నీ పెట్టుకోవచ్చు అనమాట. చాలా అందంగా క్రియేట్ చేశారు, ఎంత బాగుంది కదా. సో కబోర్డ్స్తో ఇలా చేయించుకోవాలంటే చేయించుకోవచ్చు అనమాట. సో ఆ తర్వాత పక్కనే మన కిచెన్. సో చూసారు కదా ఎంత అందంగా ఉందో. ఇలా మనం చిన్న స్మాల్ కిచెన్లో ఇంత అందంగా డిజైన్ చేసుకోవచ్చా అని అసలు నాకు చాలా బాగా అనిపించింది. సో మీకు నచ్చితే మీకు కూడా ఇంత చిన్న కిచెన్ ఉంటే ఇలా డిజైన్ చేసుకోండి, చాలా చాలా బాగుంటుంది. చూసారు కదా కిచెన్ ఎంత బాగుందో. ఇప్పుడు మనం హాయిగా ప్రశాంతంగా పడుకునే ప్లేస్ బెడ్రూమ్కి వెళ్ళిపోదాం. ఇదైతే మాస్టర్ బెడ్రూమ్ అనమాట. చూసారు కదా, బెడ్ ఇలా నీట్గా అరేంజ్ చేసుకోవచ్చు. ఇంకా కబోర్డ్స్ అవి అన్నీ ఉంటాయన్నమాట. సో చాలా బాగుంది కదా. ఇంకో సెకండ్ బెడ్రూమ్కి వెళ్ళిపోదాం అనమాట. పదండి. సో చూసేయండి, బెడ్రూమ్ అయితే ఇంత బాగుంది కదా. సో బెడ్, ఇంకా పక్కన ల్యాంప్స్, ఒక కృష్ణ రాధా ఫోటో, ఏసీ, ఫ్యాన్, ఇంకా కబోర్డ్స్, ఎంత అందంగా డెకరేషన్ ఉందో చూసేయండి. చిన్న బెడ్రూమ్ని కూడా మనం ఇంత అందంగా డెకరేషన్ చేసుకోగలిగితే ఎంత బాగుంటుందో. చాలా పీస్ఫుల్గా ఉంటుంది. మీరు ఎక్కడికి వెళ్ళొచ్చినా ఈ బెడ్రూమ్ చూసారే అనుకోండి, ప్రశాంతంగా పడుకోవచ్చు అనమాట. చాలా చాలా బాగుంది కదా, చిన్నగా అందంగా మనకు కావాల్సినంతలోనే కబోర్డ్స్. సరే కదా, బెడ్రూమ్ చాలా బాగుంది కదా. ఇంకా మనం చిల్డ్రన్ బెడ్రూమ్స్కి అయితే వెళ్ళిపోదాం. అందులో సిస్టమ్ ఇవన్నీ మనం ఇంత బాగా సెట్ చేసుకోవచ్చా అనేది చూసేయండి. ఇంకా ఇదైతే మన కిడ్స్ బెడ్రూమ్ అనమాట. వాళ్ళు చదువుకోవడానికి టేబుల్, లేదంటే మనం వర్క్ చేసుకోవడానికి టేబుల్, ఇంకా చైర్ చాలా అందంగా ఉంది కదా. ఇక్కడైతే మనం డ్రెస్సింగ్ టేబుల్ ఉంది, చాలా బాగుంది కదా. ఇంకా అక్కడ కబోర్డ్స్, ఇంకా కొంచెం గ్రీనరీ లాగా సెట్ చేసుకుంటే ఎంతో బాగుంటుంది అనమాట. ఒక బెడ్ వేసామంటే ఇందులో ఎవరైనా వచ్చినా మన గెస్ట్ రూమ్ లాగా కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. చాలా చాలా బాగుంది కదా. సో మనం ఇలా సెట్ చేసుకున్నామంటే చాలా అందంగా నీట్గా ఉంటుందన్నమాట. సో ఇంట్లో ఉంటే చాలామందికి కొంచెం నీట్గా ఉంచడం, అరేంజ్ చేసుకోవడం వస్తే ఎంతో ఎంతో బాగుంటుంది. ఇల్లు అంటే ఒక ఎమోషన్ కదా. ఇల్లు కట్టుకోవాలి, చిన్న ప్లేసే ఉంది ఎలా అని చాలామంది బాధపడుతూ ఉంటారు. ఇంత చిన్న ప్లేస్లో కూడా ఇంత అందంగా డిజైన్ చేసుకోగలిగితే ఇంతకన్నా ఆనందం ఏముంటుంది చెప్పండి. మనలాంటి వాళ్ళకి ఇంత అందమైన ఇల్లు చాలు కదా. సో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.
సో చూసారు కదా, ఇదంతా నా ఓన్ మేక్ ఓవర్ అనమాట. సో చాలా బాగుంది కదా. ఇదంతా నేను ఏఐ ద్వారా నా ఇల్లు ఇలా ఉండాలని చెప్పేసి మీకు లాస్ట్లో ఒక ట్విస్ట్ అని చెప్పాను కదా, అదే ఇదనమాట. నేను ఏఐ ద్వారా ఇంటీరియర్ డిజైనింగ్ అండ్ సోఫా సెట్ ఎలా ఉండాలి, మంచం ఎలా ఉండాలి, కిచెన్ ఎలా ఉండాలి, పూజ రూమ్ ఎలా ఉండాలి, అండ్ 100 స్క్వేర్ ఫీట్లో ఇల్లు ఉన్న వాళ్ళు ఇలా డిజైన్ చేసుకోండి. ఒకవేళ మీ ఇల్లు ఇలానే ఉంటే చాలా అందంగా చిన్నగా ఉన్న ఎంతో అందంగా మనం మార్చుకోవచ్చు అనమాట. ఏలో ఒకసారి చూసేసి మీ ఇంటికి ఏం కావాలి, ఎలా ఉండాలనేది చూసి మీరు సెట్ చేసుకోవచ్చు అనమాట. ఇది వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకున్నాను. నచ్చితే లైక్, షేర్, కమెంట్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బై బై, టేక్ కేర్.